अभी तो हम लोग गोलकोंडा आया, गोलकोंडा వచ్చాము। इधर आने के बाद एक दोस्त मिला इधर, आर्मी से काम कर रहे हैं। आपका नाम क्या हुआ? लक्ष्मण। लक्ष्मण। लक्ष्मण जी आया। हाय बोला ना। हाय सर। हाय हाय हाय। देखेंगे हम लोग, एक्सप्लोर करके आएंगे इसमें क्या क्या है। ठीक है, इधर से देखो व्यू कैसा है, इतना अच्छा दिख रहा है। जाएंगे ऊपर, जाके पूरा देख के उसका वीडियो देख ले लेंगे। ఇది గార్డెన్ చూడండి, చాలా బాగుంది, చక్కగా ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు చక్కగా। ఇది ఎంట్రన్స్ మనకి ఎంత అంటే 25 రూపీస్ పడింది పర్ హెడ్। ఇంకా పిల్లలకి అయితే ఇంకా తక్కువ అనుకుంటా, ఇండియన్స్కి అయితే 25 రూపీస్, ఫారినర్స్కి అయితే ఇంకొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట। చూడండి పైన కిల్లా ఉంది చూడండి, వెళ్ళండి వెళ్దాం పైకి వెళ్ళి అంతా చూసొద్దాం। ఇగో మన లక్ష్మణ్జీ కూడా పైన వీడియో తీస్తున్నారు। वॉकिंग ट्रैक जैसे दिख रहे हैं ना ये, एक मिनट जूम करके देखेंगे। हाँ ये वॉकिंग ट्रैक जैसे है। ये राजा लोग इधर से वॉक करने वाला है वो टाइम पे। गोलकुंडा का मजा दिखाइए। हाँ मजे लो भाई गोलकुंडा में, ऐसा मौका नहीं मिलेगा। हाँ कभी ऐसे ना मौका नहीं मिलेगा, कभी कभी ही मिलेगा। कभी इधर आ हैदराबाद एंजॉय करो। हाँ आ गया तो उसका बाद ही मिलेगा। जी जी। लक्ष्मण जी, आप इसके बारे में कभी पढ़ा है क्या? गोलकुंडा नाम सुना सर, पहली बार आया हूँ इधर तो। ठीक है, सुन के आया हूँ। हाँ हाँ हाँ, हमारा 10th क्लास में और कुछ एक से बताते ना कहाँ है गोलकुंडा, कहाँ है हैदराबाद, हाँ हाँ कहाँ है। हाँ। देखो गोलकुंडा का मजा ले लो, यहाँ कितना मजा है। देखो सब लोग आराम से एंजॉय कर रहे हैं। हम लोग ऊपर जाके देखेंगे उधर से व्यू कैसे है। व्यू अच्छा है, वो पॉन्ड कुछ है इसमें, क्या देखो कैसे है। इधर फोटो ले लो सर। हाँ ले रहा हूँ। इधर देखो ना, गाइड लोग एक्सप्लेन कर रहे हैं। हम लोग ये लोग से मिलके जाएंगे तो इसका बारे में हम लोग को भी पता चलेगा। हाँ ये पूरा हैदराबाद का व्यू है, देखो ना इतना अच्छा दिख रहा है। वी आर इन गोलकोंडा फोर्ट। ये पता नहीं है, अच्छा दिख रहा है इधर से। ठीक है जाएंगे। ठीक है పైన మహంకాళి టెంపుల్ ఉందంట, అక్కడే బోనాలు జరుగుతాయంట। गाइड बोल रहे हैं उधर महाकाली का टेंपल है, उधर जाएगा तो देख के आएंगे। वो बारात है, वो जेल, ये उसका जेल है क्या? हाँ जेल दिख रहा है, ये जेल है। हाँ మళ్ళీ ఇంకో బోనాలు అట్లా మొత్తం మొత్తం అమ్మవార్లన్నీ తీసుకుని హైదరాబాద్ ఎంతమంది ఉన్నారో వస్తుంది కదా, ఆ బోనం అంటే ఉడికిచ్చిన అన్నం, అది తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తే ఆమె కరువు కాటకాలు లేకుండా కాపాడుతుందని అది నమ్మకం। లాగుతారు అక్కడి నుంచా? ఇట్లా 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 ఆగి ఉంటుంది కదా, పైకి వచ్చింది ముందు తర్వాత కిందకి వెళ్తుందని చెప్పాను కదా, దీన్ని ఉల్టా చేస్తారు। ఈ మెథడ్ ని ఇంగ్లీష్ లో సైఫనీ మెథడ్ అంటారు।
అక్కడ దుర్గం చెరువు ఉంది, ఆ బిల్డింగ్ వెనకాల. అక్కడ నుంచి క్లే పైప్ ద్వారా ఇక్కడ తెస్తారు. ఫుల్లీ మోడ్ తో లాగుతాడు, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ టచ్ చేసి మళ్ళీ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ కి పంపిస్తాడు. అక్కడ నుంచి మళ్ళీ ఫోర్త్ లెవెల్ కి పంపిస్తాడు. అక్కడ క్యాచ్ టెస్ట్ ప్యూర్ చేసి మళ్ళీ లోపలికి వదులుతారు, కంటామినేషన్ లేకపోతే. అట్లా ఇది పల్లకి పెట్టుకోవడానికి అనమాట. అప్పుడు చూడండి గుర్తుగా చక్కగా పెట్టారు. ఏంటి అలాగే ఈయన వెళ్ళినప్పుడు కూచిపూడి ఆ డాన్స్ చేస్తారు. ఆ డాన్స్ చేసినప్పుడు ఈ ఈ డాన్స్ పేరేంటి చాలా బాగుందంటే, సార్ ఇది కూచిపూడి అంటారు. అయితే ఈ విలేజ్ మొత్తాన్ని మీకు ఇచ్చేస్తాను, ఆ ల్యాండ్ మొత్తాన్ని ఈ డాన్స్ని బతికించడానికని ఆయన పేరు తానిషా గారు ఆ మొత్తం ల్యాండ్ని రాసి ఇచ్చేస్తాడు, ఆ కూచిపూడి విలేజ్ని, ఆ డాన్స్ గురించి. అందుకే కూచిపూడి విలేజ్ అంటారు. మన విజయవాడ దగ్గర కూచినపూడి గ్రామం, ఆ గ్రామం పేరు మీద ఆ డాన్స్ వచ్చింది అనమాట, కూచిపూడి డాన్స్. ఇప్పుడు కూడా అదే కూచిపూడి ఉంది. అదే బాగ్మతి. అలాగే డైమండ్స్ చెప్పాను కదా, కోహినూర్ డైమండ్స్, దాని నుంచి తీశారు. దాని గురించి ఔరంగజేబ్ దాని గురించి యుద్ధం చేశాడు. తీశారు ఇక్కడ కొల్లూరు గోల్కొండ ఫోర్ట్ 3 కిలోమీటర్స్ అవుటర్ వాల్, 7 కిలోమీటర్స్ ఎన్వర్ వాల్, మొత్తం ఇదంతా ఇప్పుడు ఆక్రమించేశాడు. దాన్ని ఇప్పుడు ఏమన్నా చేసామనుకో, మేము ముస్లింలు కాబట్టి మమ్మల్ని సావగొడుతున్నారు అంటారు. అందుకని రిలీజియస్ డిస్ప్యూట్స్ వల్ల గవర్నమెంట్ వాళ్ళ జోటికి వెళ్ళదు. మొత్తం 4 to 7 కిలోమీటర్స్ అక్కడ కనబడుతుంది కదా, అక్కడ వరకు ఉండేది అనమాట. అది మొత్తం ఎంక్రోచ్ అయిపోయింది. కొన్నాళ్ళ తర్వాత వస్తే ఈ ఫోర్టే ఉంటుంది. ఇప్పటికీ ఇదే బతికింది, ఆర్కియాలజీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి. అవును సార్, దట్ ఈస్ పోలీస్ కంట్రోల్ రూమ్, సైబర్ సిటీ. Cyber police. Pura entire monitoring of Hyderabad is done from there. Okay. Cyber police. Cyber city. ఇవన్నీ ముస్లిం కాబట్టి వీడు ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. అది లేకపోతే వీడికి ఫుడ్ ఉండదు, ఉద్యోగం ఉండదు అన్నది. ఇది 3rd లెవెల్ సార్. అక్కడ చూడొచ్చు ఇంకో ట్యాంక్ ఉంది. సో ఈ ట్యాంకు మాత్రం హైట్ లో గోడ కట్టారు. రీజన్ ఏంటంటే అప్పట్లో ఇది ఎత్తులో ఉండడం వల్ల ఇది తూర్పు, సన్ రేస్ డైరెక్ట్ గా పడితే నీళ్ళ మీద పాడైపోతాయి, ఆల్గే అండ్ ఫంగే రాకుండా దాని గురించి ఇది కట్టారనమాట. వాటర్ లో సన్ రేస్ పడకూడదు. వాటర్ ఇక్కడ లాగేవాళ్ళు అనమాట. 3 లెవెల్స్ ఆఫ్ స్టేజింగ్ ఉంది ఇక్కడ. ఈ గోడ వాటర్ కంటామినేట్ అవ్వకుండా, సూర్యరశ్మి వాటర్కి తగలకుండా కట్టారనమాట తూర్పులో. ఇది చక్కగా మన గైడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చక్కగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు భక్త రామదాస్ జైలుకి వెళ్తాం. యాక్చువల్గా ఆయన చెప్పాను కదా, ఆయన తహసీల్దార్ భద్రాచలం, రాజుగారు అనుమతి లేకుండా 60,000 తీసుకొని 6 లక్షలు అప్పట్లో గుడి కట్టేశాడు భద్రాచలంలో. ఆయన వచ్చి ఏమైంది ఆ డబ్బులు అంటే, గుడి కట్టానంటాడు. నా అనుమతి లేకుండా అలా కట్టావు అని చెప్పి జైల్లో పెట్టిస్తాడు. అప్పుడు డబ్బులు కట్టమంటే వచ్చింది కదా, అప్పుడు రాముల వారు లక్ష్మణులు వచ్చి ఆ అమౌంట్ కట్టేసి, సో నీ డివోషన్ చాలా ఇది, అందుకే నిన్ను భక్త రామదాస్ అని పిలుస్తారు. నీ పేరు కంచర్ల గోపన్న అయినప్పటికీ భక్త రామదాస్ పేరుతో ప్రసిద్ధి అవుతూ ఉంటాడు. అప్పట్లో ఇక్కడ లేదనమాట వెంటిలేషన్. ఇక్కడ నుంచి ఫుడ్ అండ్ సప్లై ఇచ్చేవారు. ఇక్కడ కొంచెం ఏమన్నా మళ్ళీ రాత్రిపూట పగలు తెలియడానికి కొద్దిగా తేడా, అప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ ఉండేది, కొద్దిగా పగలు కొట్టారు. సో అతంతా కూడా వాళ్ళు పొద్దున పూట వెళ్ళడానికి, ఇదంతా పడుకోవడానికి. సో అయితే ఈయన ఏం చేశాడంటే, ఒక రాయి తీసుకొని హనుమంతుడు, రాముడి అవన్నీ చెక్కాడు. అక్కడ శివలింగాన్ని కూడా పెట్టారనమాట. సో ఇదే భక్త రామదాస్ జైల్. 12 సంవత్సరాలు ఆయన ఇక్కడ బందీ చేశారనమాట. సొంత చేతులతో చక్కగా రాముల వారిని, హనుమంతుల వారు అందరూ చక్కగా, శివుడు అందరూ ఉన్నారు ఇక్కడ. చెప్పులు తీసేళ్ళండి, చెప్పులు చూడండి, కొంచెం పవిత్రం కదా. గైడ్ లేకపోతే మనకి ఇవేమీ తెలిసేది కాదు. గైడ్ ఉండటం వల్ల చక్కగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జై శ్రీరామ్ అని రాస్తారు కదా, జై శ్రీరామ్.
అంటే ఇప్పుడు వచ్చి రాశారు, అప్పుడు కొద్దిగా ఆయన రాశాడు. ఇంకా ప్రతి ఒడు వెళ్తాడు కదా, వాళ్ళు ఉండరుగా. కానీ జైలు చాలా పెద్దదే కదా ఇది సార్, చాలా పెద్దది కదా. చాలా పెద్దది. అంటే ఆయన ఒక్కరినే పెట్టరు కదా, ఆయనతో పాటు చాలా మందిని పెడతారు. కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో అందరు ఉన్నారు, అందరి పేర్లు చెప్పం కదా. అదేలే మెయిన్ ఎవరు ఇంపార్టెంట్ హిస్టరీలో వాడి పేరు చెప్తారు. అంటే రామదాస్ తో పాటు ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు, మిగతా వాళ్ళు మనకు అవసరం లేదు. కాదు, ఇది యాక్చువల్ గా స్టోర్ హౌస్, తర్వాత దీన్ని జైలు కింద చేంజ్ చేశారు. అంటే చేసి ఆయన చెత్తిన తర్వాత దీన్ని కన్వర్ట్ చేశారు జైలు కింద. అది ఈజ్ అ ట్రెజరర్. హీ టోల్డ్ యు నో హీ ఈజ్ అ ట్రెజరర్. వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద కింగ్ he has taken 6 lakh rupees from the treasury and made a temple to Lama. When the king came to know, he kept for imprisonment at 12 years. It is believed that one fine morning the Almighty himself came and the amount was paid. So he was released and said that your devotion is true. That's why you came to the known as Bhakta Ramdas. Bhakta means the devotee, Das means the servant. Like that he got his name as Bhakta Ramdas. This is the story about the Jan. Bhakta Ramdas story చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం అంతా, చాలా బాగుంది. ఇది బై మిస్టేక్ 1687, 15 సంవత్సరాలు. ఇక్కడ 17 పడింది, 17 గా 16 పడుతుంది అనమాట. ఇక్కడ వస్తున్నా అబ్బా, పరిగెత్తచ్చు మాకు. सब लोग एक बार गोलकोंडा आके विजिट करके जाना पड़ता है. इधर सब अच्छा दिख रहा है. वो रामदास का प्रिजन भी है. आप आएगा तो इधर देख सकते हैं. आप अभी दिखाया, आप आके डायरेक्ट देखोगे तो बहुत मजा आ जाएगा. हाँ, वो भक्त रामदास, वही नाम है, भक्त रामदास, नागार्जुन का. हाँ, అప్పట్లో బాటర్ సిస్టమ్ కింద వాట్ ఎవర్ కమ్ దే ప్రిజర్వ్ హియర్. సో ఎమర్జెన్సీలో వెన్ ద డోర్స్ క్లోజ్ దే హ్యావ్ టు సప్లై హియర్. ఇది స్టోర్ రూమ్ అనమాట. గ్రెయిన్స్ ఏమన్నా వచ్చినా ఇక్కడ స్టోర్ చేసేవాళ్ళంట దీనిలో. చూద్దాం కుదిరితే. ఫుడ్ సప్లై చేసేవాళ్ళు పబ్లిక్ కి. గ్రానరీ ధాన్య భాండాగారం. అదిగో మా కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ చూడండి, చల్లగా కనబడుతుంది కదా. అదే సచివాలయం. అయ్యే సచివాలయం. పాతది పడగొట్టి అక్కడే సచివాలయం ఉండేది, అది పడగొట్టి దాని ప్లేస్ లో కొత్తది కట్టించాడు కేసీఆర్ సార్. అంతే సార్, ఎవరికి రాస్తుందో ఏం చెప్పలేము. చక్కగా ఇక్కడి నుంచి సచివాలయం కూడా చక్కగా కనబడుతుంది. కేసీఆర్ చేసిన తప్పు ఏందో తెలుసా? కేసీఆర్ గెలిచిన తర్వాత సీఎం అవ్వకుండా ఉంటే వాడిని తెలంగాణ గాంధీ అని నెత్తిన పెడతానన్నాడు. ఆశపడి అనవసరంగా వాడెక్కి పెట్టుకోలేదు మాట, అందుకే వాళ్ళు పక్కన పెట్టారు. సరే ఫస్ట్ టైం ఇచ్చారు, కొంచెం ఉంటే చేస్తే పోయేది. అంత బ్రహ్మ ఒకటి. హైదరాబాద్ సిటీని మాత్రం అద్భుతంగా చేశాడు, కానీ లోకల్ విలేజెస్ మొత్తం హైదరాబాద్ మొత్తం బాగా డెవలప్ చేశారు. కాదు, హైదరాబాద్ లో అసలు ఏం ఫ్లైఓవర్ వేసాడు, సర్కిల్స్. వాళ్ళ ఎక్కువ సీట్స్ కూడా హైదరాబాద్ నుంచే కదా వచ్చింది. హైదరాబాద్ సిటీ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. మేము 2004లో ఇక్కడికి వచ్చినప్పుడు ఏముండదు కదా, అంతా కంజెస్టెడ్ రోడ్స్. అమ్మ ఇదేం హైదరాబాద్ అనుకునేవాళ్ళం. అలాంటిది ఈరోజు ఎన్ని ఫ్లైఓవర్లు. వాడి కాలంలో ఆల్మోస్ట్ 29 ఫ్లైఓవర్లు వేశాడు. అప్పుడే కదా వచ్చింది మెట్రో. మెట్రో కూడా శాంక్షన్ తెచ్చాడు, శాంక్షన్ తెచ్చుకున్నాడు రాజశేఖర్ రెడ్డి. వీడు నిర్మాణం చేయించాడు. రావాలి సార్, రావాలి. ఇంకా కొద్దిగా ఉంది సార్ పైకి, అక్కడికి వెళ్తే వెళ్ళిపోయినట్టు. ఇంకా అటు వెళ్ళాలా? రావాలని మేడం, తేజీసే ఫాస్ట్. రానిదంటే పల్లకీలో ఎత్తుకొచ్చేవాడు, మన ఎవరు ఎత్తుకురారు, మనమే రావాలి.
ఆ, ఇది 4th లెవెల్ సో టెంట్ ఇక్కడ యాక్చువల్ గా మీకు తోప్స్ ఉన్నాయి అన్నమాట. అప్పట్లో 7 కిలోమీటర్స్ రేడియస్. ఎవరైనా వస్తున్నాడో లేదో దానికి 7 కిలోమీటర్స్ చూపిస్తుంది షూట్ చేసేయడానికి. అక్కడ ఉంది పైన సౌండ్ అండ్ లైట్ షో కింద 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 వర్షం పడితే ఉండదు. అదే సార్ చాలా చెప్పాను కదా, 55 నిమిషాల్లో ఈ కుతుబ్ షాహీలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ గొల్లకొండ ఏంటి, ఈ భక్త రామదాస్ ఎవరు, కూచిపూడి డ్యాన్స్ ఏంటి, కోహినూర్ ఏంటి, దాని గురించి 55 నిమిషాల షో ఉంటుంది. విన్నారా? అమితాబ్ బచ్చన్ వాయిస్ ఇచ్చారు, తర్వాత మార్చేశారు. కోహినూర్ డైమండ్ కొల్లేరు లేక్ నుంచి తీశారంట. అది మన ఆంధ్ర గొప్పదనం. సోల్జర్స్ వాళ్ళ రెస్ట్ అయిపోగానే వెళ్ళిపోయి మళ్ళీ పడుకునే సోల్జర్స్ బరాక్స్. ఇవి అయిపోగానే వెళ్ళిపోయి పడుకోవడానికి అనమాట. సోల్జర్స్ మరి కాపులో ఉంటాడు కదా వాడు, రెస్ట్ ఏరియా వాళ్ళ గురించి. చూడండి, ఇది మొత్తం పడి సోల్జర్స్ రెస్ట్ ఏరియా అనమాట. ఇది శిథిలావస్థలో ఉంది కొంచెం. అన్ని పడగొట్టేస్తారు బాబు. మన వాళ్ళు గోడలు కూడా పడగొట్టారు, ఎందుకంటే గోడల్లో వజ్రాలు పెట్టుకుంటారు కదా. ఆ కింద చూడలేదా, అందులో అప్పట్లో బ్లూ సఫైర్స్ పెట్టారు కదా, ఆ బ్లూ సఫైర్స్ అన్ని పీక్కుపోయాడు ఔరంగజేబు. ఎందుకంటే వజ్రాల గురించి. సార్ ఇదే జగదాంబ మహంకాళి టెంపుల్ రావాలి మేడం. ఫైనల్ గా జగదాంబ మహంకాళి టెంపుల్ కి వచ్చాం. ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుద్ది ఆషాఢ మాసంలో. మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి సికింద్రాబాద్ మహంకాళి, ఇక్కడ నుంచి అనేక మహంకాళి టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి బయలుదేరుతుంది ప్రతి గురువారం, ఆదివారం. ఆ తర్వాత అమ్మవార్లు ఎన్ని ఉన్నాయో ఊర్లో, ఏది జాతరమ్మ, పోలేరమ్మ, ప్రతి వాళ్ళు బోనం చేస్తారు అప్పుడు. గ్రామ దేవతలు కదా, గ్రామ దేవతలకి. అవన్నీ తిరిగి మళ్ళీ ఫైనల్ గా ఎండ్ అయిపోద్ది అనమాట. సార్ బోనాలు మహంకాళి టెంపుల్, మహంకాళి టెంపుల్ జగదంబ. జగత్ అంటే యూనివర్స్, అంబ అంటే దర్శించుకుని అమ్మ, మీ కోరికలు చెప్పుకోండి. ప్రపంచానికి తల్లి జగత్ అంబ, జగదాంబ. జగదాంబ మహంకాళి టెంపుల్ దర్శించుకోండి. ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే చెప్పులు పెళ్లి దర్శనం చేసుకొని 1 నిమిషంలో వచ్చేసాలి. జై జగదంబ. ఇక్కడ చూడండి, జై జగదంబ. పూతి ఆ చెవులు పైన న్యాచురల్ గా అమ్మవారి వెహికల్ నంది కదా, ఆ ఇది సరే కొద్దిగా ముందుకు వచ్చి ఇట్లా నంది మూతిలాగా ఆ పైన చెవుల్లాగా వచ్చినాయి కదా. ఎవరు తొలవలేదు, ఆ రాయి అట్లా న్యాచురల్ గా వచ్చింది. నో వన్ ఈస్ కౌడ్, ఇట్ వాజ్ ఇన్ ద షేప్ ఆఫ్ అ బుల్. Bull is a vehicle of mother goddesses. You can see the mouth, you can see like a ear lobes. Okay, Yes. Because the people who are here are the Telugu people. So it shows their love towards no religion. These people are very showing the harmony. This temple is from that era. Kakatiya's time. Kakatiyas patronized it, then the Qutub Shahis also did, and even they follow the practice of giving bonum. The king time, the king Kakatiya king. Even the Muslim kings actually. Yeah. Yes. Yes. Even Muslims also worship it, showing their religious harmony. They don't destroy it. Why don't, when the old kings are doing, why don't we follow the practice? The king used to come and he bring and he give the mother goddesses the offering. Huh? House of Nobles and House of Commons. सर जी मैंने बोला वो राजा भी माता जी को निवेदन दिया, वो मुसलमान है तो भी सब धर्म मानते, बोलने का वो एक प्रतीक
Okay, religion is not important, tradition is important. Okay, right. That shows the religious harmony of the people. Okay, yeah. हम लोग अभी लड़ रहे, वो लोग ऐसा कुछ नहीं है. ओके, या बिल्कुल. You know, actually in the history, people give very wrong notion about the Aurangzeb. But Aurangzeb is one of the nicest rulers, if you really know the history of the Mughals. Because इन्होंने बहुत बार वो मंदिर तोड़ दिया बोलते हैं, तोड़ने का बहुत रीजन्स है. 2 मंदिर ये तोड़ दिया, इसको देख लेके पूरा पुकारा लिया, औरंगजेब तोड़ दिया. ही स्पॉइल्ड ओनली 2 टाइम्स. वो भी एक रीजन है. उन लोगों को मुसलमान को कुछ जब अच्छा आदमी रहता बुरे आदमी रहता विल बी डन समथिंग स्टूपिड अंधकना है, उसके वजह से उन्होंने तोड़ दिया. ऐसा बहुत रीजन है, इट्स नॉट वन रीजन. ओके, गर्भगुड़ी होती है, गर्भगुड़ी जानते ना, गुड़ी के अंदर में और गुड़ी होती है, उससे एक लेडी को लेकर रेप कर देते. वो तो पहले होता था ना, ये जानते हैं, अब तो कठिनाई पे होगा. ओके, इसके वजह से वो तोड़ दिया. वो बाहर आके चिल्ला रही थी, तो उन्होंने क्या किया, बोला यही बात है, गुड़ी लेना, गर्भगुड़ी लेना. गर्भगुड़ी में क्या हो रहा है, किसी को वहाँ पे काशियों से होता था ना, तो मंदिरों में घंटा क्यों लगाते, वो पहन के दूसरे वाला कपड़ा. सब झूठा बात. सब दैट्स ऑल स्टुपिडिटी, जस्ट स्टुपिडिटी. क्या बता लोग तो अनुमान लगाते. तो देखो, हाउस ऑफ नोबल्स, हाउस ऑफ कॉमन्स कहते. इसका मतलब यही है, जो भी विषय में जाके राजा को पिटीशन देने का, इट्स कॉमन्स, नोबल्स मतलब वीवीआईपीस. हाउस ऑफ नोबल्स, हाउस ऑफ कॉमन्स. इसको हिंदी में कहते दीवाने आम और दीवाने खास. दीवाने आम तो नीचे है ना, वो तो वो राजा पैलेस है. हाँ. इतना दूर नहीं चढ़ने वाला, बूढ़े लोग उधर जाते हैं. अच्छा, दीवाने आम के लिए वहाँ पे बूढ़े लोग जाते हाँ, तो वो लोग नहीं चढ़ सकते, बोल के राजा उन लोगों को उधर मिलते सेपरेटली. हाँ. जो जाने वाला इधर ही आना पड़ता. और वहाँ पे दीवाने आम नहीं, दीवाने आम दीवाने खास ऊपर वो बूढ़े लोगों के लिए बोला. दैट इज एक्सक्लूसिवली ओनली फॉर द, ऐसा जमाने में हम कैसा लगता हूँ, ओनली फॉर द ओल्ड पीपल. उस जमाने में उधर ओल्ड पीपल को लगे हुए. ठीक है दीवाने आम. सर, दैट्स व्हाट आई एम सेइंग. दैट इज फॉर द ओल्ड पीपल अबव 60 years. Yes. Those who are not in a position to climb. Okay. And this is for the people who, for the young people. Clarity? Any question? वहाँ पे जो एक पैसा सुना की जगह है, वहाँ पे मैं लास्ट टाइम आया था, वो जो एक गाइड था उसने मुझे समझाया था कि जो एक चौर स्क्वायर है वहाँ पे, वहाँ पे कैदी को या फिर जो आरोपी है उसको रखा जाता है. मगर राजा नहीं देखते ना, बोल के ताली बजाते हैं. राजा उसको नहीं देख सकता, लेकिन वो जो नीचे आरोपी खड़ा है वो राजा को देख सकता है. ऐसा कुछ बना हुआ है वहाँ. No. Even the Raja can't see the culprit. Raja can't see. Raja can't see the culprit. Even the culprit is not allowed to see the Raja. क्योंकि there should be no bias in the judgment. Okay, yeah. वो गाइड ने गलत बोला. नहीं, नो, एक्चुअली गाइड ने आपका ऐसा बोला, जो राजा को वो नजर नहीं डालना और राजा को भी वो नहीं नजर डालना, क्योंकि वो रिश्तेदार हो सकते हैं. There should not be bias. ये बोला था उन्होंने, ये बोला था. राजा के अंदर बायस ना जाए, इसकी वजह से. बिल्कुल. అప్పుడు ధర్మం 4 పదాల మీద నడిచేదన్నమాట. ఎవరైతే తప్పు చేశారో అతన్ని రాజా చూడరంట, తప్పు చేసిన జడ్జిమెంట్ ఇస్తున్నారో వాళ్ళు రాజు చూడకూడదు. అలాగే రాజుకి ఎవరైతే కలుస్తారో వాళ్ళు కూడా రాజుని చూడకూడదు. ఎందుకంటే వాడు చుట్టం కావచ్చు, పక్కం కావచ్చు, మళ్ళా తన మనసు మార్చుకొని ఫేవరిజం చేయకూడదని. అవునవును, అట్లా అప్పట్లో అన్నమాట. चलो सर, रावाली इधर से. इधर से ऊपर जाना है. हाँ, इसका हिस्ट्री निकालिए. उधर भी है. अरे गुड, होना चाहिए. चलो भेजना सर. देखो, ऊपर जाने के लिए ये रास्ता स्टेप्स देखो ना, सफर कर रहे हैं. छोटा स्टेप्स. एक ही बंदा जा सकता है. सिंगल रास्ता है. चलिए ऐसा ही रहता. और दो कोई बात नहीं, चलिए सर. हल्लू नाटी लोग आ रहे. हल्लू चल. ఇలా మన రాజుల యొక్క హిస్టరీ తెలుసుకోవడం చాలా మంచిదన్నమాట. అప్పుడు రాజ్యాలు ఎలా పరిపాలించేవాళ్ళో మనకు తెలిసేది.
राजा पालकी में बिठाते उनको उठा के लेता, राजा क्यों पैदल में आता, उनको क्या तकलीफ है? हाँ। तकलीफ लोग उठाने वाले का, राजा का नहीं है। उधर इधर दीवाने आम, ये दोनों अभी वो गिर जाए वो प्रॉब्लम है सर जी, इसके वजह से बंद कर लिया। పైకి వెళ్ళొచ్చంట, కానీ ఇప్పుడైతే ఆపేశారంట, కొంచెం డ్యామేజ్ అయిందని. वो नीचे वाला दीवाने आम से दोनों दीवाने खास। విఐపీస్ పై దాకా వస్తారంట, మామూలు వాళ్ళ కింద. नहीं बैठने के सिर्फ आके इधर देखो, इधर जो है ఇక్కడి నుంచి వ్యూ బాగుంది చక్కగా. హైదరాబాద్, మన హైదరాబాద్లో ఇంకా ఎంత గ్రీనరీ ఉందన్నమాట చక్కగా. చూడండి, ఉండాలి ఎలా ఉంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా. మంచి గాలి వస్తుంది. ఈ స్టెప్స్ ఎక్కి వచ్చాం మనం పైకి. बोलिए सर, यहाँ का कुछ हिस्ट्री बताइए अभी कि फोटो खिंचवाने में. ये बोला ना, this is called House of Nobles and House of Commons. Common. So irrespective of your caste and creed, you are allowed to give and give the representation. The down is the for the common people, And this is for the nobles. Okay, and from here you see, you are able to see the Raja Palace. You know, have you The seen palace. have you seen the Wanted movie? Yes. I will show you the shooting ball of the Wanted movie, where the पहले विलन भाग गया, हाँ. इसका पीछे महेश बाबू भाग गया, उसके पीछे इलियाना भाग गया. वो जगह देख लीजिए, अभी दिखाते हैं आपको. పోకిరి సినిమాలో ఫైట్ జరుగుతుంది కదా, वो కాల్ देखो, చేసుకుంటారు, షూట్ उस చేసుకుంటారు टाइम కదా. में वो दीवार के सामने आप देख रहे हैं ना, ये दीवार. इక్కడి हाँ, నుంచి ये చాలా दीवार के బాగుంటుంది. से वो उधर से वो महेश बाबू भाग गया, उसका हाँ. पीछे विलन भाग इलियाना गया, आ उसका गया. पीछे बीच में इलियाना इलियाना भाग गई. वही है ये सब ये पूरा से वहाँ पे बहुत बड़ा दिखाया गया है. बिल्कुल 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 फिल्म में बहुत बड़ा दिखाया गया बिल्कुल. वो कैमरा में जूम करके तो इतना वाला इतना बड़े दिखते हैं. VFX बोलते हैं, VFX उसको. वांटेड मूवी वांटेड मूवी साउथ का जो वांटेड है महेश बाबू का, और सेम वांटेड मूवी हिंदी में बनाया सलमान खान का. तेरे नाम वाला था वो कहाँ से वो था? नहीं, तेरे नाम यहाँ पे नहीं है. नहीं, यहाँ पे नहीं है. तेरे मेरे नाम ख्याल यहाँ पे से नहीं. उसने पागल बताओ फोटो तो ले वो सलमान खान का मूवी है, तेरे नाम. आपके अरे పోకిరి మూవీ అక్కడే తీశారనమాట, చూసాను కదా. మూవీ అక్కడ షూటింగ్ స్పాట్ అన్ని మొత్తం. అంతేనా? థ్యాంక్ యూ. थैंक यू सो मच. ये पूरा हैदराबाद का व्यू है.